సో డెన్సిటీ అన్న విస్కోసిటీ అన్న ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. డెన్సిటీ అంటే తెలుగులో ఏం చెప్పుకోవచ్చు అంటే సాంద్రత, ఓకేనా. విస్కాసిటీ అన్నా కానీ సేమ్, చిక్కదనం అని వస్తుంది. అదే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ థిక్, ఓకే. సో ఏదైనా ఒక లిక్విడిటీ అనేటువంటిది చాలా థిక్గాను అంటే డెన్సిటీ చిక్కగాను ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే విస్కాసిటీ అని అంటాము, ఓకేనా. లిక్విడ్ అనేటువంటిది దాని యొక్క ఫ్లో అనేటువంటిది దేని మీద ఆధారపడుతుంది అంటే ఈ విస్కాసిటీ అండ్ డెన్సిటీ మీద ఆధారపడుతుంది. సో ఈ పర్టికులర్ చాప్టర్లో 4th యూనిట్ చాప్టర్ ఏదైతే ఉందో ఇందులో మనం ఏం చేస్తున్నామంటే లిక్విడిటీని మెజర్ చేసుకోవడంలో ఈ దాని యొక్క చిక్కదనం అనేటువంటిది కూడా ఒక పార్ట్గా ఉంది, ఓకేనా. సో దాన్ని బట్టే నీకు ఆ పర్టికులర్ లిక్విడ్ యొక్క ఫ్లో రేట్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ యొక్క క్వాంటిటీని మెజర్ చేసుకోవాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ లిక్విడ్ యొక్క ఫ్లో రేట్ని మెజర్ చేసుకోవాలి, ఓకేనా. ఫ్లో రేట్ అంటే ఏంటి అంటే ఆ లిక్విడ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడం, ఓకేనా. సో ఆ ఫ్లో రేట్ని కూడా మనం మెజర్ చేసుకోవాలి. ఆ ఫ్లో రేట్ అనేటువంటి దేని మీద ఆధారపడుతుంది అంటే ఆ లిక్విడ్ యొక్క చిక్కదనం మీద ఆధారపడుతుంది, అంటే ఆ లిక్విడ్ యొక్క సాంద్రత మీద ఆధారపడుతుంది, ఆ లిక్విడ్ యొక్క డెన్సిటీ మీద ఆధారపడుతుంది. ఇవన్నీ ఒకటే, డెన్సిటీ అన్నా సాంద్రత అన్న చిక్కదనం అన్న ఇవన్నీ కూడా ఒకటే అర్థము వస్తుంది అనమాట. అయితే అపార్ట్మెంట్స్ ఉంటాయి, అవి 10 floors ఉండొచ్చు, 3 floors ఉండొచ్చు, 4 floors ఉండొచ్చు. సో వాటర్ అనేటువంటిది గ్రౌండ్ లెవెల్ నుంచి ట్యాంక్ అనేటువంటిది ఏదైతే మనకు వాటర్ ట్యాంక్ ఉంటుందో ఆ 4 floors-కి అది టాప్ ఆఫ్ ది ఫ్లోర్లో ఉంటుంది, ఓకేనా. ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి వాటర్ని మనము టాప్ ఆఫ్ ది ట్యాంక్కి తీసుకెళ్ళాలి, అంటే టాప్ ఆఫ్ ది ఫ్లోర్ యొక్క ట్యాంక్ వాటర్ ట్యాంక్కి మనం తీసుకెళ్ళాలి, ఓకేనా. సో అలాగే వాటర్ ట్యాంక్లో ఉన్నటువంటి వాటర్ని గ్రౌండ్ లెవెల్ వరకు ఉన్నటువంటి ఎవరైతే హౌసెస్ ఉంటాయో ఆ హౌసెస్కి మనం ప్రొవైడ్ చేయాలి, ఓకేనా. సో ఈ విధంగా నీకు ఏమైంది అంటే ఏదైతే లిక్విడ్స్ ఉంటాయో ఆ లిక్విడ్స్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఈ ట్రావెల్ అంటే మూవ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ మూవ్ చేసేటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే దాని యొక్క డెన్సిటీ మీద డిపెండ్ అయ్యి దాని యొక్క ఫ్లో రేట్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఫ్లో రేట్ అనేటువంటి దాన్ని డిపెండ్ చేసుకొని మనం దాని యొక్క లిక్విడ్ యొక్క క్వాంటిటీని మెజర్ చేస్తాము. అంతేకాకుండా మనకి రిక్వైర్డ్ అవసరమైనటువంటి ప్లేస్లోకి అవసరమైనటువంటి లిక్విడ్ని మనం మూవ్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది, ఎంత స్పీడ్ తోటే మనం దాన్ని సెండ్ చేసుకోవాలి అనేటువంటిది విస్కాసిటీ మీద అంటే సాంద్రత మీద లేదా డెన్సిటీ మీద డిపెండ్ అయ్యే మనము డిసైడ్ చేస్తాం అనమాట. సో ఆ డెన్సిటీ ఎంత ఉంది, ఆ డెన్సిటీకి తగ్గట్టుగా మా లిక్విడ్ అనేటువంటిది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎంత టైం డ్యూరేషన్లో అది మూవ్ అవుతుంది, అంటే దాని యొక్క ఫ్లో రేట్ ఎంత ఉంది అనేటువంటి దాన్ని మనము డిసైడ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. దానికోసం మాత్రమే మనం ఈ యూనిట్ని ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో అంటే ఏంటి, మన విస్కాసిటీని మనము మేజర్గా మెజర్ చేసుకున్నప్పుడు మాత్రమే దాని యొక్క ఫ్లో రేట్ని మనం డిసైడ్ చేయగలుగుతాము. ఆ ఫ్లో రేట్ని మనం డిసైడ్ చేసిన దాన్ని బట్టే మనం ఎంత లిక్విడ్ని ఎంత టైం డ్యూరేషన్కి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయొచ్చు అనేటువంటిది దాన్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో అందులో భాగంగా ఇక్కడ మనం ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే మన ఫస్ట్ టాపిక్ యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ. మనం ఇక్కడ నేర్చుకోబోయేటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ. అందులో ఫస్ట్ విస్కాసిటీ అంటే ఏంటి అంటే ఆల్రెడీ నేను చెప్పాను. విస్కాసిటీ అనేటువంటిది దాన్ని మనము ఏమంటున్నాము అంటే తెలుగులో చిక్కదనము అంటున్నాము లేదా సాంద్రత అని అంటున్నాము. అదే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి అయితే ఏమవుతుంది అంటే థిక్నెస్ ఆఫ్ ది లిక్విడ్, ఓకేనా. అయితే ఇక్కడ డెఫినేషన్ ఏమొస్తుంది, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ థిక్ అండ్ సెమీ ఫ్లూయిడ్ ఇన్ ఏ కన్సిస్టెన్సీ డ్యూ టు ఇంటర్నల్ ఫ్రిక్షన్. ఇంకొక మీనింగ్ చెప్పుకోవాలి అంటే విస్కాసిటీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్ టు రెసిస్ట్ shearing and sliding of its layers, and viscosity is the internal friction of liquid and is a measure of fluid. సో దీన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే
ఈ విస్కాసిటీ అనేటువంటిది ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే ఏదైనా లిక్విడ్కి అదర్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి డైల్యూట్ అవ్వడం వలన ఇంకేమవుతుంది అంటే దాని యొక్క విస్కాసిటీ అనేటువంటిది చేంజ్ అవుతుంది. అంటే ఏంటి, దాని యొక్క సాంద్రత అనేటువంటిది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ తీసుకున్నాం. ఆ వాటర్ మనకి నార్మల్గా మనం దాని యొక్క ఫార్ములా అని చెప్పుకున్నట్లయితే దాని యొక్క ఫార్ములా ఏంటి, H2O. ఓకేనా. సో ఈ H2O అనేటువంటి ఈ వాటర్కి మనము సాల్ట్ని యాడ్ చేసామనుకోండి. ఓకేనా. సాల్ట్ ఏంటి అంటే ఆ వాటర్లో డైల్యూట్ అయిపోతుంది. యాక్చువల్గా సాల్ట్ యొక్క ఫార్ములా ఏంటి, సోడియం క్లోరైడ్, NaCl. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ H2Oకి NaCl అనేటువంటిది యాడ్ అవుతుందో ఆటోమేటిక్గా నీకేమైతుంది, లిక్విడ్ ఆ వాటర్ యొక్క డెన్సిటీ అనేటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే ఈ సోడియం క్లోరైడ్ అనేటువంటి అణువులు కూడా దాంతో చేరడంతో, ఇంతకుముందు ఏమున్నాయి, ఓన్లీ H2O అణువులు మాత్రమే ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు అడిషనల్గా ఏమైంది, సోడియం క్లోరైడ్ అణువులు కూడా వచ్చి జాయిన్ అయ్యాయి. దానివల్ల నీకేమవుతుంది అంటే ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్లో ఇట్లా లేయర్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఆ లేయర్స్ మధ్యలో ఉన్నటువంటి ఫ్రిక్షన్ని మనం ఏమంటాం అంటే ఇంటర్నల్ ఫ్రిక్షన్. ఏట్ల మధ్యలో ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఉంటుంది అంటే మనము ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకో స్లైడ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ లిక్విడ్ అనేటువంటిది ఏదైతే ఉందో అందులో H2O అనేటువంటి ఒక అణువులు అనేటువంటివి ఉంటాయి. నార్మల్గా అణువులు అంటే ఏంటి, మనం ఆటమ్స్ అంటాం. ఓకేనా. ఆటమ్స్ అనేటువంటివి ఆల్రెడీ ఆ లిక్విడ్ యొక్క H2Oలో ఉంటాయి. ఎప్పుడైతే మన సోడియం క్లోరైడ్ అనేది యాడ్ అవుతుందో దానికి సంబంధించిన అణువులు కూడా దీంట్లో యాడ్ అవ్వడం వల్ల నీకేమవుతుంది అంటే అణువుల యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది. ఓకేనా. సో అణువుల యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే మనం వాటర్ అనుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా ఇది వాటర్ అనుకుందాం. వాటర్లో ఉండేటువంటి అణువులు చూడండి, ఇవన్నీ కూడా వాటర్లో H2O యొక్క అణువులు, అంటే H2O యొక్క ఆటమ్స్. ఓకేనా. ఓకే, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ యొక్క ఆటమ్స్. ఎప్పుడైతే మనం సోడియం క్లోరైడ్ని యాడ్ చేస్తామో ఆ సోడియం క్లోరైడ్ యొక్క ఆటమ్స్ కూడా ఇందులో జాయిన్ అవడం వల్ల నీకేమవుతుంది అంటే ఆటమ్స్ యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది. అంటే ఆటమ్స్ యొక్క నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పెరుగుతాయి అన్నమాట. అంటే హైడ్రోజన్, ఆక్సిజన్, తర్వాత సోడియం, తర్వాత క్లోరైడ్, వీటిలన్నిటి యొక్క ఆటమ్స్ అనేటువంటిది పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటిది ఎప్పుడైతే నీకు సోడియం క్లోరైడ్ అనేది అంటే సాల్ట్ అనేటువంటిది వాటర్లో డైల్యూట్ అయిందో ఆటోమేటిక్ నీకేమవుతుంది, ఈ దాని యొక్క అణువులు కూడా వచ్చి చేరడంతో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతాయి. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతాయో ఆటోమేటిక్ నీకేమవుతుంది అంటే ఒక అణువుకి ఇంకొక అణువుకి, ఒక ఆటంకి ఇంకొక ఆటంకి మధ్యలో ఏర్పడేటువంటి ఫ్రిక్షన్ వల్ల నీకేమవుతుంది అంటే ఆ లిక్విడ్ యొక్క డెన్సిటీ అనేటువంటిది పెరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో అంటే ఏంటి అంటే ఈ పర్టికులర్ లిక్విడ్ అనేటువంటిది మనం ఒక పర్టికులర్ క్రాస్ సెక్షనల్ ఏరియాలో తీసుకుంటాం. సో అదే క్రాస్ సెక్షనల్ ఏరియాలోనే మనం ఆ రెండింటిని అంటే H2O అంటే వాటర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ సాల్ట్ని రెండింటిని డైల్యూట్ చేస్తాం. అప్పుడు నీకేమవుతుంది అంటే ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అణువులు అనేటువంటివి అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ మనము బేసికల్గా గుర్తుపెట్టుకోవాల్సింది బేసికల్ పాయింట్ ఏంటి అంటే ఏదైతే మనం లిక్విడ్ని తీసుకుంటామో ఆ లిక్విడ్కి ఈ సరైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది ఉండదు, అంటే ఫిజికల్ అపీరియన్స్ అనేటువంటిది ఉండదు అనమాట. సో అయితే మనం ఆ లిక్విడ్ని ఏ సబ్స్టెన్స్లో తీసుకుంటాం అంటే ఏ బౌల్లో తీసుకుంటామో ఆ బౌల్ యొక్క రూపమే ఆ లిక్విడ్కి వస్తుంది అనమాట. ఓకేనా. సో అంటే ఏంటి, సపోజ్ ఫస్ట్ మనం H2O అనేటువంటి వాటర్ని ఒక బౌల్లో తీసుకున్నాం. సో ఆ H2Oలో ఏమేమి ఉన్నాయి అణువులు, హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులు ఉన్నాయి. ఓకేనా. సో అవన్నీ కూడా ఆ పర్టికులర్ బౌల్లో ఏదైతే మనం వాటర్ తీసుకున్నామో బౌల్లో ఆ బౌల్ మొత్తం కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి అణువులు. ఓకేనా. సో అక్కడ ఉన్నటువంటి అణువుల యొక్క స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రెంగ్త్ డిస్టెన్స్ అనేటువంటి దూరంగా ఉంటుంది. ఇంతకుముందు చూడండి మనం ఓన్లీ ఈ వాటర్ మాత్రమే తీసుకున్నప్పుడు ఈ అణువులు మాత్రమే ఉన్నాయి. ఓకేనా. సో అదే బౌల్లో మనం తీసుకున్నటువంటి వాటర్కి సోడియం క్లోరైడ్ని యాడ్ చేస్తాం. అప్పుడేంటి ఎక్స్ట్రా అణువులు వచ్చి చేరాయి. ఓకేనా. సో అప్పుడు నీకేమవుతుంది, అక్కడ ఇంతకుముందు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అణువులు ఆల్రెడీ ఆ వాటర్ లిక్విడ్కి ఉన్నాయి. ఓకేనా. దానికి అడిషనల్గా మనం సోడియం క్లోరైడ్ అనేటువంటి సాల్ట్ కంటెంట్ని యాడ్ చేసాం కాబట్టి అడిషనల్గా కొన్ని ఆటమ్స్ వచ్చి జాయిన్ అయినాయి. దానివల్ల నీకేమవుతుంది అంటే
స్పేస్ మాత్రం సేమ్ ఉంది, స్పేస్ ఏం చేంజ్ అవ్వలేదు. ఇక్కడ ఏదైతే బౌల్ తీసుకున్నామో అదే బౌల్లో ఇంతకుముందు వాటర్ తీసుకున్నామో అదే వాటర్కి మళ్ళీ మనము సోడియం క్లోరైడ్ని యాడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ నీకేమైంది అంటే ఎక్స్ట్రాగా సోడియం అండ్ యాజ్ వెల్ యాజ్ క్లోరైడ్ అణువులు వచ్చి జాయిన్ అయింది, కానీ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేటువంటిది చేంజ్ అవ్వలేదు. అదే క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంది కాబట్టి అదే క్రాస్ సెక్షనల్ ఏరియాలో హైడ్రోజన్ అణువులు, ఆక్సిజన్ అణువులు, తర్వాత సోడియం అణువులు, తర్వాత క్లోరైడ్ అణువులు, ఇవన్నీ కూడా వీటి మొత్తం ఆటమ్స్ అనేటువంటివి అడ్జస్ట్ అవుతాయి. అడ్జస్ట్ అవ్వడం వల్ల నీకేమవుతాయి అంటే దగ్గరగా జాయిన్ అవుతాయి అనమాట. సో దానివల్ల నీకేమవుతుంది అంటే ఒక లేయర్కి ఇంకో లేయర్కి మధ్యలో ఫ్రిక్షన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అంటే అదే లిక్విడ్లో ఆటమ్స్కి మధ్యలో ఫ్రిక్షన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సింపుల్ థియరీ అండి. ఏముంది, ఒక బస్సులో 100 మెంబర్స్ పడతారు అనుకోండి, మనం 200 మెంబర్స్ని ఎక్కించామనుకో, అప్పుడు నీకేమవుతుంది, ఈ ఒక పర్సన్కి ఇంకో పర్సన్ మధ్యలో ఏమవుతుంది అంటే స్పేస్ అనేటువంటిది తగ్గిపోతుంది. 100 మెంబర్స్ని ఎక్కించుకున్నాం అనుకో, ఒక పర్సన్కి ఇంకో పర్సన్ మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది. మనం 200 పర్సన్స్ని ఎక్కించామనుకో, అప్పుడు నీకేమవుతుంది అంటే గ్యాప్ తగ్గిపోయి ఒక పర్సన్కి ఇంకో పర్సన్ మధ్యలో ఫ్రిక్షన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. అంటే స్ట్రెస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, క్రాస్ సెక్షన్ ఏరియా అనేటువంటిది చేంజ్ అవ్వట్లేదు. అంటే బస్సు ఏరియా ఏం చేంజ్ అవ్వదు, బస్సు ఏరియా అంతే ఉంటుంది. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఒకరికి మధ్యలో స్పేస్ అనేది డిక్రీజ్ అయిపోయి స్ట్రెస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సేమ్ అదే విధంగా నీకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఒక సబ్స్టెన్స్కి, ఒక లిక్విడ్కి అడిషనల్గా ఇంకొక సబ్స్టెన్స్ వచ్చి డైల్యూట్ అవుతుందో ఆటోమేటిక్గా నీకేమవుతుంది, దాని యొక్క చిక్కదనం అనేటువంటిది పెరుగుతుంది. ఆ చిక్కదనం ఎందుకు పెరుగుతుంది అంటే అడిషనల్గా దాని యొక్క ఏదైతే మనము సబ్స్టెన్స్ దాంట్లో ఆ లిక్విడ్లో డైల్యూట్ చేస్తామో దాని యొక్క అణువులు కూడా జాయిన్ అవడం వల్ల, దాని యొక్క ఆటమ్స్ కూడా జాయిన్ అవడం వల్ల అది థిక్గా తయారవుతుంది అనమాట. ఓకేనా. ఇంతకు ముందు ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్కు ఉన్నటువంటి డెన్సిటీ లేదా విస్కాసిటీ, సాంద్రత అనేటువంటిది ఏదైతే ఉందో దాంతో పోలిస్తే ఎప్పుడైతే సాల్ట్ కంటెంట్ యాడ్ అవుతుందో దాని యొక్క సాంద్రత అనేటువంటిది హెవీగా ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటున్నామంటే ఇంటర్నల్ ఫ్రిక్షన్ అని అంటున్నాం. ఓకేనా. సో ఇంటర్నల్ ఫ్రిక్షన్ అని అంటున్నాం అనమాట. సో అదే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఈ డెఫినేషన్ లో ఇచ్చాడు. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ థిక్ అండ్ సెమీ ఫ్లూయిడ్ ఇన్ ఏ కన్సిస్టెన్సీ డ్యూ టు ఇంటర్నల్ ఫ్రిక్షన్. సో దీన్నే మనము ఇంకొక మీనింగ్ లో చెప్పుకోవాలి అంటే ఇంకొక డెఫినేషన్ కూడా చూడండి. ఏ క్వాంటిటీ ఎక్స్ప్రెసింగ్ ది magnitude ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఇన్ ఏ ఫ్లూయిడ్ యాజ్ ఎ మెజర్డ్ బై ది ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా రెసిస్టింగ్ యూనిఫామ్ ఫ్లో. ఓకే. So these are the three definitions. So you have to write whatever it may be the definition. Only one definition is enough in your external exam. So external exam ఏదైతే మీరు రాస్తున్నారో ఈ మూడిట్లో ఏ ఒక్కటి రాసినా కానీ రైట్ అవుతుంది. మూడు రాయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఓకేనా. మీకు ఏది ఈజీ, ఏ డెఫినేషన్ ఈజీగా ఉంటుంది, ఏ డెఫినేషన్ అయితే నేను ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాను అనుకున్నప్పుడు ఆ డెఫినేషన్ మాత్రమే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఈ డెఫినేషన్ అయినా కావచ్చు, లేకుంటే ఈ డెఫినేషన్ అయినా కావచ్చు, ఈ డెఫినేషన్ అయినా కావచ్చు. ఈ మూడిట్లో ఏ డెఫినేషన్ రాసినా కానీ ఎక్స్టర్నల్లో అది కరెక్ట్ అవుతుంది. ఓకేనా. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా. సో ఈ ఇంటర్నల్ ఫ్రిక్షన్ అంటే ఈ డెన్సిటీని బట్టి మనకి ఇక్కడ ఫ్లో రేట్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. బై నోయింగ్ ఏ విస్కాసిటీ ద ఫ్లో రేట్ ఆఫ్ ఫ్లూయిడ్ కెన్ బి అనలైజ్డ్. సో ఆ విస్కాసిటీని బట్టి మనము ఆ లిక్విడ్ యొక్క ఫ్లో రేట్, అంటే ఫ్లో రేట్ అంటే ఏంటి, మోషన్ అనమాట. అంటే మూమెంట్, ఒక లిక్విడ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేటువంటి పొజిషన్, దాన్ని మనం ఇక్కడ చూడండి. ఓకే. ఇక్కడ గమనించండి, డెన్సిటీ ఉన్నటువంటి లిక్విడ్కి, అదే ఐ మీన్ విస్కాసిటీ కలిగినటువంటి లిక్విడ్కి నార్మల్ లిక్విడ్కి డిఫరెన్స్ ఏంటనేటువంటిది ఇక్కడ క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది లిక్విడ్. ఓకేనా. సో ఈ లిక్విడ్ అనేటువంటిది సాధారణంగా లెస్ విస్కాసిటీని కలిగి ఉంది. అందువల్ల నీకు దీని యొక్క ఫ్లో రేట్ అనేటువంటిది హెవీగా ఉంది. ఓకేనా. ఫ్లో రేట్ హెవీగా ఉంది అంటే ఈ లిక్విడ్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ బౌల్లో మనము పోస్తున్నామో ఆటోమేటిక్ నీకేమైంది అంటే ఆ లిక్విడ్ మొత్తం కూడా ఆ బౌల్ మొత్తం ఫిల్ అయిపోయింది, ఇమీడియట్గా ఫిల్ అయిపోయింది. అంటే ఆ ఫ్లో అంటే ట్రావెల్ చేసింది, ఆ లిక్విడ్ మొత్తం కూడా ఆ బౌల్లో ట్రావెల్ చేసింది ఇమీడియట్గా. ఓకేనా. అంటే ఏంటి, ఫ్లో రేట్ అనేటువంటిది హెవీగా ఉంది. ఎందుకు అంటే ఈ లిక్విడ్లో డెన్సిటీ అనేటువంటిది
చాలా తక్కువగా ఉంది కాబట్టి. అదే ఇక్కడ చూడండి, అదే లిక్విడ్కి మనం డెన్సిటీని యాడ్ చేసాం, అంటే ఎనీ అదర్ సబ్స్టెన్స్ని యాడ్ చేసాం. దానివల్ల నీకేమైంది అంటే ఆ లిక్విడ్కి అదర్ సబ్స్టెన్స్ని యాడ్ చేయడం వల్ల అది చిక్కగా మారింది. చిక్కగా మారడం వల్ల నీకేమైంది అంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మనం ఎప్పుడైతే దాన్ని ఆ లిక్విడ్ని ఆ బౌల్లో పోర్ చేస్తామో, అంటే ఆ బౌల్లో పోస్తామో, ఆటోమేటిక్ నీకేమైంది, ఇమీడియట్గా ఇట్ విల్ నాట్ ట్రావెల్ ఆర్ ఇమీడియట్లీ ఇట్ విల్ నాట్ ఫిల్ ఎంటైర్ కంప్లీట్ బౌల్. ఓకేనా? ఏదైతే ఆ చిక్కగా ఉన్నటువంటి ఆ ద్రావణం ఏదైతే ఉందో, ఆ లిక్విడ్ ఏదైతే ఉందో, అది బౌల్లో కంప్లీట్గా ఇమీడియట్గా ఫిల్ అవ్వట్లేదు. ఓకేనా? ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైం. అంటే ఏంటి, ఇక్కడ మనకి లో డెన్సిటీ ఉన్నటువంటి అంటే విస్కాసిటీ తక్కువగా ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో అది తొందరగా ఫిల్ అయింది. ఇక్కడ విస్కాసిటీ హెవీగా ఉన్నటువంటి ఏదైతే లిక్విడ్ ఉందో అది అంత తొందరగా ఆ బౌల్లో ఫిల్ అవ్వట్లేదు. ఓకేనా? అంటే ఏంటి, దీన్ని బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు, విస్కాసిటీ పెరిగే కొద్దీ దాని యొక్క ఫ్లో రేట్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఎప్పుడైతే నీకు విస్కాసిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఫ్లో రేట్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా? ఎక్కడైతే విస్కాసిటీ అనేటువంటిది తక్కువగా ఉంటుందో, అంటే విస్కాసిటీ అంటే ఏంటి, చిక్కదనం అనేటువంటి తక్కువగా ఉంటుందో అక్కడ ఫ్లో రేట్ అనేటువంటిది, అంటే ఆ లిక్విడ్ యొక్క మోషన్ అనేటువంటిది హెవీగా ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నాడు, బై నోయింగ్ విస్కాసిటీ ద ఫ్లో రేట్ ఆఫ్ ది ఫ్లూయిడ్ కెన్ బి అనలైజ్డ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ విస్కాసిటీ అనేటువంటిది టెంపరేచర్ని బేస్ చేసుకొని చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఏంటి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దాని యొక్క విస్కాసిటీ అనేటువంటిది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? సో అదే విధంగా నీకు టెంపరేచర్ అనేటువంటిది డిక్రీజ్ అయ్యే కొద్దీ విస్కాసిటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఫర్దర్ షుడ్ బి నోటెడ్ దట్ viscosity of a fluid is affected by the temperature. So if temperature changes, automatically viscosity will be change. Okay, so if lower the temperature అనేటువంటి చాలా తక్కువగా ఉన్నప్పుడు నీకు higher will be the viscosity. ఓకేనా? అండ్ వైస్ వర్సా. సో ఒకవేళ టెంపరేచర్ అనేటువంటిది హెవీ ఉంటే విస్కాసిటీ అనేటువంటిది లో ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక ఐస్ ముక్కని తీసుకున్నాం అనుకో, ఐస్ గడ్డని తీసుకున్నాం అనుకో, లో టెంపరేచర్ దగ్గర మాత్రమే ఆ లిక్విడ్ అనేటువంటిది గడ్డ కడుతుంది. ఓకేనా? సో అంటే ఏంటి, ఎప్పుడైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ నీకేమైతుంది, ఐస్ అనేటువంటిది గడ్డ ఏదైతే ఉందో ఐస్ గడ్డ అనేటువంటిది కరిగిపోయి లిక్విడ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఏంటి, టెంపరేచర్ తక్కువగా ఉన్న దగ్గర ఆ లిక్విడ్ అనేటువంటిది దాని యొక్క డెన్సిటీ హెవీగా ఉంది, ఏదైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో దాని యొక్క డెన్సిటీ అనేటువంటిది తగ్గిపోతుంది అనమాట. ఓకేనా? సో అంటే ఏంటి, నాట్ ఓన్లీ దిస్ వన్ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మీకు ఈజీగా అనలైజ్ చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. కానీ ఏదైనా సరే మీరు తీసుకోండి, ఎప్పుడైతే టెంపరేచర్ చేంజ్ అవుతుందో ఆటోమేటిక్ దానికి కావాల్సినటువంటి టాపిక్ ఏంటి అంటే అబ్సల్యూట్ విస్కాసిటీ, యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ. మీరు ప్రీవియస్లో ఉన్నటువంటి డెఫినేషన్ ఏదైతే ఉందో అవి స్మాల్ పాయింట్స్. ఇక్కడ మెయిన్గా మనకి రాయాల్సినటువంటిది మన ఫస్ట్ టాపిక్ యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ అన్నప్పుడు ఫస్ట్ విస్కాసిటీ అంటే డెఫినేషన్ రాయాలి, దాని తర్వాత యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ అనేటువంటిది రాయాలన్నమాట. సో యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ అనేటువంటిది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. బేసికల్గా మనం ఈ యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీని డైనమిక్ పొజిషన్లో, డైనమిక్ అంటే ఏంటి, ఫ్లోలో ఉన్నప్పుడు, ఫ్లో రేట్లో ఉన్నప్పుడు ఎస్ఐ యూనిట్స్ మనము న్యూటన్స్లో తీసుకున్నట్లయితే కనుక ఏమవుతుంది అంటే సెకండ్ పర్ స్క్వేర్ మీటర్. ఓకేనా? సెకండ్ పర్ స్క్వేర్ మీటర్. ఒక స్క్వేర్ మీటర్కి, స్క్వేర్ మీటర్ అంటే ఏంటి, బోత్ లెంత్ అండ్ విడ్త్. ఓకే, సో ఈ స్క్వేర్ మీటర్స్కి, ఈ స్క్వేర్ మీటర్స్లో ఉన్నటువంటి ఏదైతే మనం లిక్విడ్ ఉందో దాన్నే మనము ఇక్కడ మెజర్ చేస్తాం. అంటే ఏదైతే మనం లిక్విడ్ని తీసుకుంటామో అది స్క్వేర్ మీటర్కి ఎంత ఉంది అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఆ విధంగా మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. సో బేసికల్గా ఇక్కడ మనం గమనించినట్లయితే ఫార్ములా ఏంటి అంటే, ఈ యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ ఫార్ములా ఏంటి అంటే టౌ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు du by
dy. సో ద మీనింగ్ ఆఫ్ d ఈజ్ ఆల్వేస్ a చేంజ్ ఇన్ సర్టైన్ వాల్యూ. ఏదేని ఒక వాల్యూ ఏదైతే ఉంటుందో దాని యొక్క చేంజ్ ఇన్ వాల్యూనే మనం ఏమంటాము అంటే డిలో మెన్షన్ చేసుకుంటాం. ఇక్కడ du బై dy అంటే ఏంటి అంటే u అనేటువంటిది ఇక్కడ ఏంటంటే చేంజ్ ఆఫ్ ఐ మీన్ u అనేటువంటిది వెలాసిటీ. సో du మీన్స్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ బిట్వీన్ టూ లేయర్స్ ఆఫ్ లిక్విడ్. టూ లేయర్స్ ఆఫ్ లిక్విడ్ అంటే ఏంటి అంటే ఏదైతే లిక్విడ్ మనం తీసుకుంటామో ఆ లిక్విడ్లో మనం ఏదైతే డైల్యూట్ చేసామో అదర్ సబ్స్టెన్స్ దాని వలన అక్కడ క్రియేట్ అయినటువంటి లేయర్స్ అనేటువంటిది ఏ విధంగా క్రియేట్ అవుతాయి అంటే ఆటమ్స్ వలన క్రియేట్ అవుతాయి లేయర్స్ అనేటువంటివి. ఆ లేయర్స్ యొక్క వెలాసిటీ అంటే వేగం స్పీడ్ ఏదైతే ఉందో ఆటమ్స్ యొక్క స్పీడ్ దాన్ని మనం ఇక్కడ ఏమంటాం చేంజ్ ఆఫ్ వెలాసిటీ బిట్వీన్ ది టూ లేయర్స్ ఆఫ్ లిక్విడ్ అని అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ dy అంటే ఏంటి మీనింగ్? dy అంటే చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లేయర్స్. ఓకే, ఏవైతే టూ లేయర్స్ ఉంటాయో అంటే ఆటమ్స్ డైల్యూట్ అయినటువంటి సబ్స్టెన్సెస్ దాంతోపాటే ఏదైతే లిక్విడ్ మనం తీసుకుంటాం దాని యొక్క ఆటమ్స్ ఇవన్నిటి యొక్క లేయర్స్ని మనం ఇక్కడ dyలో మెన్షన్ చేస్తాం. మ్యూ అనేటువంటిది అబ్సల్యూట్ విస్కాసిటీ. ఓకేనా. అబ్సల్యూట్ విస్కాసిటీ మ్యూ అనేది ఎప్పుడు తీసుకుంటాము అంటే ఆ పర్టికులర్ లిక్విడ్ ఏదైతే మనం తీసుకున్నామో సబ్స్టెన్స్ దానికి సర్టైన్ ప్రాపర్టీ అనేటువంటిది ఉంటుంది, అంటే సర్టైన్ కాన్స్టెంట్ వాల్యూ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఆ కాన్స్టెంట్ వాల్యూనే మనం ఇక్కడ ఏమంటాము అబ్సల్యూట్ విస్కాసిటీ అంటాము. ఓకేనా. నెక్స్ట్ టవ్ అనేటువంటిది షీ స్ట్రెస్. టవ్ అనేటువంటిది యాక్చువల్ ఆర్ అనేటువంటిది సైలెంట్ ఇక్కడ సైలెంట్ ఉంటుంది ఆర్ అనేటువంటిది. దీన్ని మనం షీ స్ట్రెస్ బిట్వీన్ ది టూ లేయర్స్ ఆఫ్ లిక్విడ్ అంటాం. షీ స్ట్రెస్ బిట్వీన్ ది టూ లేయర్స్ ఆఫ్ లిక్విడ్. ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా నేను మీకు. ఏదేని ఒక పర్టికులర్ బౌల్లో కనుక మనం ఏదైతే ఒక లిక్విడ్ని తీసుకుంటామో ఆ లిక్విడ్లో ఉన్నటువంటి ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి స్ట్రెస్ని మనం ఏమంటామంటే షీ స్ట్రెస్ అని అంటాము అనమాట. ఓకేనా. సో అంటే ఏంటి క్రాస్ సెక్షనల్ ఏరియా అనేటువంటి చేంజ్ అయ్యే కొద్దీ మీకు షీ స్ట్రెస్ అనేటువంటిది చేంజ్ అయిపోతుంది అనమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 లీటర్ ఆఫ్ వాటర్ని మనము మనము ఒక స్మాల్ బౌల్లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నీకేమైంది అక్కడ ఉన్నటువంటి ఆటమ్స్ యొక్క డెన్సిటీతో పోలిస్తే కనుక ఒక బిగ్ అంటే ఏదైతే పెద్ద బౌల్ తీసుకుంటామో ఈ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఈ రెండింటిని డిఫరెన్స్ చూడండి. ఇందులో మనం సపోజ్ వాటర్ కంటెంట్ తీసుకున్నాం అనుకో, ఇందులో ఉన్నటువంటి ఆటమ్స్ యొక్క స్పేస్ ఏదైతే ఉందో ఒక ఆటంకి ఇంకో ఆటంకి మధ్యలో ఉన్న స్పేస్ ఏదైతే ఉందో దాంతో పోలిస్తే హెవీ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉన్నటువంటి బౌల్లో ఉన్నటువంటి వాటర్ యొక్క ఆటమ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందుకే మనం ఏమంటున్నాము అంటే దాన్ని ఆటమ్స్ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి స్ట్రెస్ని మనము టవ్ తోటే ఇండికేట్ చేస్తాం. అందుకే ఇక్కడ చూడండి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేసినప్పుడు మనం కాన్స్టెంట్ వాల్యూని తీసుకున్నాం, అబ్సల్యూట్ విస్కాసిటీని తీసుకున్నాం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఫార్ములాకి వెళ్దాం. చూడండి యూనిట్స్ ఆఫ్ అబ్సల్యూట్ విస్కాసిటీలో మనం గమనించినట్లయితే సో ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి అంటే రిమెంబర్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు టౌ బై డియు బై డివై. యాక్చువల్గా ప్రీవియస్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్ ఏంటి అంటే ఇది జస్ట్ టౌ. ఇట్స్ మీన్ we calculated here only షీ స్ట్రెస్ అంటే ఆటమ్స్ మధ్యలో ఉన్నటువంటి స్ట్రెస్ని మనం ఇక్కడ తీసుకున్నాం టౌగా. ఓకేనా. బట్ వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ viscosity formula. So basically the viscosity formula is this is viscosity always we mentioned with respect to mu. Okay, so mu is equal to tau by du by dy. So tau means shear stress. Already I told what is meaning of tau in the sense shear stress. Okay, du by dy. Du means a change of velocity. Already I told what is a du meaning, and dy is change of distance. Okay, so that one we can mention it. Shear stress in the sense force by area. What actually the shear stress? Already I told మనం లిక్విడ్ ని ఏ క్రాస్ సెక్షనల్ ఏరియాలో అయితే తీసుకుంటామో ఆ క్రాస్ సెక్షనల్ ఏరియా ఏదైతే ఉందో ఆ క్రాస్ సెక్షనల్ ఏరియాలో మనం తీసుకున్నటువంటి ఆ లిక్విడ్స్ ఒక ఆటమ్స్ కి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ లేదా స్ట్రెస్ ని మనం ఇక్కడ షీర్ స్ట్రెస్ అంటాం.
క్రాస్ సెక్షనల్ ఏరియా అనేటువంటిది చేంజ్ అయిపోతే ఫోర్స్ ఆర్ స్ట్రెస్ అనేటువంటిది కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకే మనం ఏం చేస్తున్నాము అంటే షీ స్ట్రెస్ని మనము ద రేషియో బిట్వీన్ ది ఫోర్స్ అండ్ ఏరియాగా తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. చేంజ్ ఆఫ్ వెలాసిటీ, వెలాసిటీ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ ది ఆటమ్స్ కావచ్చు, స్పీడ్ ఆఫ్ ది లిక్విడ్ కావచ్చు. ఓకేనా. సో దాన్ని మనం ఎట్లా అంటే లెంత్ బై టైము. ఓకేనా. ఎంత లెంత్ ఫ్లో రేట్ జరిగింది, దాన్ని ఎంత టైం పట్టింది అనేటువంటి దాన్ని మనం లెంత్ బై టైంగా తీసుకుంటాం. అయితే చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అనేటువంటిది మనం ఎట్లా తీసుకుంటాము అంటే ఇనిషియల్ పాయింట్ నుంచి అది డెస్టినేషన్ పాయింట్ వరకు ఎంత పాయింట్ వరకు రీచ్ అయిందో దాన్ని మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ డిస్టెన్స్ని లెంత్గా తీసుకుంటాం. ఇదే లెంత్ అంటే ఏంటి? డిస్టెన్స్ అనేటువంటిది చేంజ్ ఆఫ్ లెంత్ ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియల్గా అది ఇక్కడ ఉంది అనుకో, సర్టెన్ డ్యూరేషన్ పీరియడ్ తర్వాత అది ఇక్కడికి మూవ్ అయితే దాన్ని మనం ఏమంటాం? చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అంటాం. ఆ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ మనం ఏం చేస్తామంటే లెంత్లో తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఆ వాల్యూని ఇక్కడ రాసాం. సో నార్మల్గా చెప్పాలంటే చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అనేటువంటిది దీని కింద వస్తుంది, అంటే ఇక్కడ రాసుకోవాలి లెంత్ అనేటువంటిది. ఓకేనా. నార్మల్గా చెప్పాలంటే అయితే మనం ఏం చేస్తున్నాము అంటే దాన్ని పైకి తీసుకొచ్చినప్పుడు నీకేమవుతుంది అంటే ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది, 1/లెంత్ అవుతుంది అనమాట. అప్పుడు నీకేమవుతుంది? ఈ లెంత్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు నీకేమైంది? 1/టైం మిగులుతుంది. అయితే ఈ 1/టైంని మనం పైకి తీసుకొచ్చినట్లయితే కనుక ఈ టైం అనేటువంటిది ఫోర్స్ తోటే మల్టిప్లై అవుతుంది. ఓకేనా. అప్పుడు నీకేమైంది? ఫోర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఫోర్స్ అనేటువంటిది ఫోర్స్ ఇంటూ టైం బై ఏరియాని మనం ఏం చేస్తున్నామంటే స్క్వేర్ ఫీట్, అంటే బోత్ విడ్త్ అండ్ లెంత్ రెండింటిగా తీసుకున్నాం కాబట్టి రెండింటి యొక్క డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే దాని రెండింటిని మనం మీటర్స్లోనే తీసుకుంటాం. అంటే ఏంటి? ఇక్కడ 1 మీటరు, తర్వాత ఇక్కడ 1 మీటరు, అంటే విడ్త్ అండ్ లెంత్ రెండింటి అంటే ఏంటి? ఒక విడ్త్ ఎంత అయితే ఉంటుందో ఆ విడ్త్ దానికి తగ్గట్టుగా ఇంకొక సైడ్ కూడా సేమ్ ఉంటుంది లెంత్. ఈ రెండింటిని బట్టి మనం ఎట్లా తీసుకుంటామంటే మీటర్ స్క్వేర్లో తీసుకుంటాం ఆ వాల్యూని. సో ఆ క్రాస్ సెక్షనల్ ఏరియాని మనం ఏం చేస్తున్నాం అంటే మీటర్ స్క్వేర్లో తీసుకుంటాం. ఈ ఫోర్స్ ఇంటూ టైం అంటే ఏంటంటే న్యూటన్ సెకండ్. ఓకేనా. న్యూటన్ సెకండ్. ఈ ఫోర్స్ ఇంటూ టైంని మనము న్యూటన్ సెకండ్ అంటాము. దాన్ని న్యూటన్ సెకండ్ బై మీటర్ స్క్వేర్గా రాసుకుందాం. అదే మనము ఇంతకుముందు ఎస్ఐ యూనిట్లో చెప్పుకున్నాం కదా, ఆ ఎస్ఐ యూనిట్లో చెప్పుకున్నటువంటి ఫార్ములానే ఇది. స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఎస్ఐ యూనిట్ ఫార్ములా ఇక్కడ. అకార్డింగ్ టు ద న్యూటన్స్ లా ఎస్ఐ యూనిట్స్ వచ్చి న్యూటన్ సెకండ్స్ బై మీటర్ స్క్వేర్. దాన్నే మనం ఇక్కడ డిరైవ్ చేసాం ఫార్ములా ప్రకారం ఎట్లా వచ్చిందని. నెక్స్ట్ కైనమాటిక్ విస్కాసిటీ. కైనమాటిక్ విస్కాసిటీ అంటే ఏంటి? ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పాను కదా. కైనమాటిక్ అంటే ఏంటి అంటే చూడండి ఇంకోసారి. కైనమాటిక్ అంటే ఏంటి అంటే ట్రావెలింగ్ సంథింగ్ హ్యావింగ్ సర్టైన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే. పర్టికులర్ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్లా ఉంటుంది అంటే చూడండి ఇక్కడ ఫ్లో రేట్ అనేటువంటిది దీంట్లో గమనించినట్లయితే మనకి హెవీగా ఉంది, ఇందులో లోగా ఉంది. ఓకే. అంటే ఏంటి? దాని యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంది. దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే కైనమాటిక్ విస్కాసిటీగా మనం మెన్షన్ చేసుకున్నాం. దీంట్లో అబ్సల్యూట్ విస్కాసిటీ బై డెన్సిటీ, అంటే డెన్సిటీ అనేటువంటిది పెరిగే కొద్దీ దాని యొక్క ఫ్లో రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఓకేనా. డెన్సిటీ పెరిగే కొద్దీ, డెన్సిటీ తగ్గే కొద్దీ దాని యొక్క ఫ్లో రేట్ అనేటువంటిది పెరుగుతుంది. అంటే ఏంది? దాని యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట. దాన్నే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అబ్సల్యూట్ విస్కాసిటీ అంటే ఏంటి అంటే ఆల్రెడీ విస్కాసిటీ ఫార్ములాలు మనం డిరైవ్ చేసాం కదా, సేమ్ అదే ఫార్ములాని ఇక్కడ రాసుకుంటాం. ఫోర్స్ ఇంటూ టైం బై లెంత్ స్క్వేర్ ఆర్ అదర్వైజ్ మీటర్ స్క్వేర్. ఓకేనా. ఎందుకు మనం లెంత్ స్క్వేర్ రాసాం ఇక్కడ మీటర్ స్క్వేర్ రాయకుండా అంటే ఇక్కడ మీకు డెన్సిటీ అనేటువంటిది, సాంద్రత అనేటువంటిది దేన్ని బట్టి డిసైడ్ చేయబడుతుంది అంటే ఏదైతే మనం ఆ లిక్విడ్ని తీసుకున్నామో ఆ లిక్విడ్ని మనం ఎంత క్రాస్ సెక్షనల్ ఏరియాలో తీసుకున్నాము అనే దాన్ని బట్టి దాని యొక్క డెన్సిటీ ఉంటుంది అనమాట. అంటే ఏరియా అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఆటమ్స్కి మధ్యలో డిస్టెన్స్ అనేటువంటిది తగ్గిపోతుంది కాబట్టి నీకేమవుతుంది అంటే దాని యొక్క ఇది అంటే డెన్సిటీ అనేటువంటిది తగ్గిపోతుంది అనమాట. సో అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా మీద మాత్రం డిపెండ్ అయ్యే ఉంటుంది. అండ్ రెండోది ఏంటి అంటే మాస్, ద్రవ్యరాశి. ఓకేనా. సో ఆ మాస్ చేంజ్ అయ్యే కొద్దీ అంటే దాని యొక్క వెయిట్ చేంజ్ అయ్యే కొద్దీ దాని యొక్క డెన్సిటీ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అంటే ఏంటి? కైనమాటిక్ విస్కాసిటీ కూడా చేంజ్ అయిపోతుంది కదా. సో అంటే ఏంటి? ఇక్కడ మేజర్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము
ద్రవ్యరాశి ఎట్లా చేంజ్ అవుతుంది అంటే ఫస్ట్ వాటర్ తీసుకున్నాం, వాటర్ని ఒక బౌల్లో తీసుకున్నాం, ఆ బౌల్లో తీసుకున్న తర్వాత దానికి ఆ వాటర్కి మనం మెజర్ చేసుకున్నాం అనుకో, ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంటుంది. ఓకేనా, దానికి అడిషనల్గా మనం సాల్ట్ యాడ్ చేసామనుకో, ఇంతకుముందు వాటర్ తీసుకున్నప్పుడు ఎంత క్వాంటిటీ ఉందో సాల్ట్ని యాడ్ చేసినప్పుడు కూడా అంతే క్వాంటిటీ ఉంటుందా? ఉండదు. అంటే ఏంటి, దాని యొక్క ద్రవ్యరాశి అనేటువంటిది పెరుగుతుంది. ద్రవ్యరాశి అంటే ఏంటి, మాస్, దాని బరువు. ఓకేనా, పెరుగుతుంది అనమాట. సో దాన్నే ఇక్కడ డెన్సిటీ ప్లేస్లో ఏం రాసుకున్నా అంటే మాస్ బై లెంత్గా తీసుకున్నాడు. సో అప్పుడు నీకేమైంది, ఇక్కడ లెంత్ క్యూబ్ ఉంది. లెంత్ క్యూబ్ ఎందుకు తీసుకున్నా అంటే వాల్యూమ్. ఓకేనా, ఏదైనా మనము ఒక లిక్విడ్ మనం ఒక పర్టికులర్ క్రాస్ సెక్షనల్ ఏరియాలో తీసుకున్నట్లయితే కనుక ఆ క్రాస్ సెక్షనల్ ఏరియా అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనం కేవలం దాని యొక్క లెంత్ స్క్వేర్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది, దాని యొక్క వాల్యూమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక బౌల్ తీసుకున్నాం అనుకోండి, ఆ బౌల్లో వాటర్ నింపితే నీకేమవుతుంది, దాని యొక్క బౌల్ మొత్తం క్రాస్ సెక్షనల్ ఏరియా, దాంతోపాటు మనం వాటర్ పోసే కొద్దీ దాని యొక్క హైట్ కూడా పెరుగుతూ పోతుంది కదా. ఓకేనా, సో హెడ్ లెవెల్ కూడా పెరుగుతూ పోతుంది కాబట్టి దాని వాల్యూమ్ కూడా తీసుకుంటాం. అంటే మొత్తం తీసుకునేటప్పటికి నీకేమైతుంది అంటే లెంత్ క్యూబ్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఏదైతే మనం బౌల్ తీసుకున్నామో దాని యొక్క వాల్యూమ్ని బట్టి దాని యొక్క డెన్సిటీని కూడా మనం డిసైడ్ చేయడానికి పాసిబిలిటీ, అందుకే ఇక్కడ లెంత్ క్యూబ్ తీసుకున్నాం. సో లెంత్ క్యూబ్లోంచి ఇక్కడ లెంత్ స్క్వేర్ ఉంది, ఈ క్యాన్సిల్ చేస్తే ఒక లెంత్ మిగులుతుంది. అందుకే ఇక్కడ నీకేమైంది, ఫోర్స్ ఇంటూ టైం బై మాస్ ఇంటూ లెంత్ అయింది. ఓకేనా, సో దాన్ని మనం ఇక్కడ డిరైవ్ చేసినట్లయితే కనుక ఫైనల్గా ఏమవుతుంది అంటే దాని ఫార్ములా మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ టైం బై మాస్ ఇంటూ లెంత్ అవుతుంది. ఓకేనా, సో అంటే ఏంటి, ఈ మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఫ్లో రేట్ ఇంటూ టైమ్ అంటే ఏంటి, ఫోర్స్ని మనం ఇట్లా డివైడ్ చేసాము. ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫోర్స్ అనేటువంటిది ఫ్లో రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫ్లో రేట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందుకే ఫోర్స్ మనం మాస్ ఇంటూ యాక్సలరేషన్గా రాసాము. రిమైనింగ్ టైం అనేటువంటిది అట్లనే ఉంది. నెక్స్ట్ కింద మాస్ ఇంటూ లెంత్ అట్లనే ఉంది. ఎందుకు ఇక్కడ మాస్ ఇంటూ యాక్సలరేషన్గా రాసాము అంటే ఆ ఫ్లో రేట్, ఆ ఫోర్స్ అనేటువంటిది దేని మీద ఆధారపడుతుంది అంటే దాని యొక్క ద్రవ్యరాశి మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, చిన్న రాయిని మనం ఎక్కువ దూరం విసిరేయగలుగుతాం, పెద్ద రాయిని ఎక్కువ దూరం విసిరేయలేం. అంటే ఏంటి, బరువు పెరిగే కొద్దీ దాని యొక్క ఫ్లో రేట్ అనేటువంటిది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఆ ఫోర్స్ అనేటువంటిది ద్రవ్యరాశి మీద కూడా డిపెండ్ అవుతుంది. కాబట్టి మాస్ ఇంటూ యాక్సలరేషన్గా మనం దీన్ని రాసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మాస్ ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సో కాబట్టి నీకేమైంది, ఇక్కడ ఉన్న మాస్ క్యాన్సిల్ అయింది, యాక్సలరేషన్ ఇంటూ టైం బై లెంత్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ యాక్సలరేషన్ ఇంటూ టైం బై లెంత్. సో దీన్ని మనం ఏమంటున్నాం, యాక్సలరేషన్ అగైన్ మనం డివైడ్ చేసుకున్నట్లయితే కనుక లెంత్ బై టైం స్క్వేర్ అవుతుంది. యాక్సలరేషన్ అంటే ఏంటి, దట్ వన్ ఈజ్ ఏ స్పీడ్ ఆఫ్ ది లిక్విడ్, ఐ మీన్ మోషన్ ఆఫ్ ది ఎనీథింగ్. ఓకే, సో ఏదైనా ఒక దాని యొక్క మోషన్నే మనము యాక్సలరేషన్ అంటాము. ఇక్కడ లెంత్ బై టైం స్క్వేర్గా తీసుకున్నాము. సో అప్పుడు నీకేమైంది, ఇక్కడ ఒక టైము క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు లెంత్ బై టైం మిగులుతుంది, బై లెంత్ మిగులుతుంది. ఈ లెంత్ అనేటువంటిది పైకి వస్తే ఏమవుతుంది అంటే లెంత్ స్క్వేర్ బై టైం అవుతుంది. దీన్నే మనము ఫైనలైజ్డ్గా కైనమాటిక్ విస్కాసిటీ అని అంటాం. ఓకేనా, స్పెషల్గా మనం కైనమాటిక్ విస్కాసిటీ అని అడిగితేనే మీరు మెన్షన్ చేయండి, లేకుంటే ఓన్లీ యూనిట్స్ ఆఫ్ ది విస్కాసిటీ వరకే మీరు డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా.